జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మెదక్ జిల్లా కొల్చార మండల పరిధిలోని సంగయ్యపేట గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 34,520 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్దేశించిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అదేవిధంగా కలెక్టర్ స్వయంగా తేమ శాతాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే సీరియల్ నెంబర్ల వారీగా ఎంత ధాన్యం తెచ్చారో, ధాన్యం తేమ తెచ్చిన రోజు ఎంత ఉంది అన్న వివరాలు రిజిస్టర్లో నమోదు చేసుకోవాలన్నారు. నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కేటాయించిన మిల్లుకు ధాన్యాన్ని వెంటనే లోడ్ చేసి పంపించాలన్నారు. ఇక వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సన్న రకం వరిధాన్యాన్ని, దొడ్డు రకం వరిధాన్యాన్ని గుర్తించడంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారు మాత్రమే కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, మాజీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.